మీరు ఎవ్వరితోనూ గొడవపడనని నాకు మాటిచ్చారు. మీరు మౌనంగా ఉండండి. ప్రసాద్, ఆ అత్త కోడలకి అస్సలు బుద్ధి లేనట్టుంది. ఇంటి బయట మొక్కలకి నీళ్లు పడుతుంది. ఇరుగు పొరుగు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? కొత్త కోడలతో లాయర్ ప్రసాద్ పనులు చేయిస్తున్నాడని అనుకోరు? నీకు చెడ్డ పేరు రాదు? నేను చెప్తుంటే వినట్లేదు ప్రసాద్. నువ్వు తిరగలనా? అంటే ఈ పనులన్నీ అత్తయ్య గారు చేస్తారంట కదా మావయ్య. అది చేయటం వేరు, నువ్వు చేయటం వేరు. మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది మావయ్య. పెద్ద లాయర్ అయిన మహాత్మా గాంధీ గారు కూడా తన పని తను చేసుకునేవారంట. నేను ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం తప్పు, కానీ పని చేస్తే తప్పేంటి మావయ్య? ఇంకా పని తెలిసిన అమ్మాయి మీకు కోడలిగా వచ్చింది అని చూసిన వాళ్ళు అనుకుంటారు కదా. ఫలానా లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ గారి కోడలు గర్వం అహంకారం లేకుండా ఇంటి పనులన్నీ చేస్తుంది అని అందరూ గొప్పగా అనుకుంటారు కదా. అది నిజమే అనుకో. నా కెరియర్ బిగినింగ్ లో గాంధీ గారి లాగా నా పనులు నేనే చేసుకుంటూ ఉండేవాడిని. ఆయనే నాకు ఆదర్శం. ఇంత గొప్ప ఆదర్శంతో ఉన్న మీరు ఇంత చిన్న విషయం గురించి తప్పు పట్టడం ఏంటి మావయ్య? అంటే ఆయనకే చెప్తున్నావా? అంత పెద్దదానివా నువ్వు? అయ్యయ్యో, మీ మనసు నొప్పించి ఉంటే సారీ మావయ్య. నా ఉద్దేశం ఏంటంటే, నేను పని చేయటం మీకు ఇష్టం లేకపోతే, నేను కష్టపడటం ఒక తండ్రిలాగా మీరు చూడలేను అంటే తప్పకుండా ఈ పనులన్నీ మానేస్తాను. పని మనుషులతోనే చేయిస్తాను. అలానే ఇంకొక రిక్వెస్ట్ మావయ్య. కోడలిని నేను పని చేస్తేనే చూడలేని మీరు అత్తయ్య పని చేసినా బాధపడతారు కదా. అందుకని అత్తయ్యకి కూడా పనులు చెప్పకండి. అత్తయ్య పని చేసే పాటికైతే నేను పని చేస్తాను. ఇప్పుడు చెప్పండి, నేను పని చెయ్యాలా వద్దా? మీరు ది గ్రేట్ హైకోర్టు లాయర్ లగడపాటి గారి నోరే మోయించారు. మీరు గ్రేట్ అండి, మీరు గ్రేట్. కంగ్రాట్స్.
ఏంటి ప్రసాద్, తను అలా అడుగుతుంటే ఏం మాట్లాడకుండా వచ్చేసావు? తను అడిగిన దాంట్లో న్యాయం ఉంది భువన. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలండి. ఒక న్యాయవాదిని న్యాయంగానే ప్రశ్నించాలి. కోర్టులో కూడా మా నాన్నలా సైలెంట్ అయ్యుండరు. భలే అడిగారండి. నువ్వంటే కోర్టులో జడ్జిలే ఆలోచించి ఆచితూచి మాట్లాడతారు. అలాంటిది నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్లకి సమాధానం చెప్పకుండా వస్తావా? న్యాయం తన వైపు ఉన్నప్పుడు నేనేం మాట్లాడగలను భువన? మావయ్య గారు మాట్లాడకపోవడానికి కారణం ఆయనలో ఇంకా ఎక్కడో దాగి ఉన్న మంచితనం, మానవత్వం. ఆయనలో మంచి మానవత్వమా? ఏం పాసిబుల్ అండి. నువ్విలా మంచిగా మానవత్వంగా ఉంటే కష్టం ప్రసాద్. ఎవర్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, లేదంటే తలెక్కి కూర్చుంటారు. ఇప్పటికే హర్ష ఎదురు తిరుగుతున్నాడు. ఆ కొత్త కోడలు కూడా ఎదురు తిరిగిందంటే ఈ ఇంట్లో మనం ఉండలేము, ఇంటి బయట తలెత్తుకుని తిరగలేము. ఏదోటి చేసి వాళ్ళని సెట్ చేయండి. అమ్మ చాలా హ్యాపీ అవుతుంది. నీకు ఇదే చెప్తున్నాను ప్రసాద్. వాళ్లతో నువ్వు కఠినంగా ఉండాలి. కరిగిపోయావో కాల్చి బూడిద చేస్తారు. అర్థమైందా? ఇది లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారి ఇల్లు కదా. అభిరామ్ గారు ఏ అడ్రస్ ఇచ్చారేంటి? హలో సార్. హలో. మీరేంటి ఇక్కడున్నారు? మీరేంటి ఇలా వచ్చారు? మీకోసం క్వార్టర్స్కి వెళ్ళాను సార్. తాళం వేసింది. మేడం గారి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ అడ్రస్ చెప్పారు. ఈ ఇల్లు నాకు బాగా తెలుసు సార్. లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారి ఇల్లు కదండి? అవును, ఆయనకి మీరేమవుతారు? వారి పెద్దబ్బాయి హర్ష ఇంటి నుంచి వెళ్ళిపోయారని చెప్పారు. కొంపతీసి ఆ హర్ష మీరు కాదు కదా? నేనే అని చెబితే ప్రాబ్లం అవుతుంది. దివ్య గారి గురించి నాన్నకు తెలిసిపోతుంది. నేను కాదండి. మీకు లాయర్ గారు ఎలా తెలుసు? 2 ఇయర్స్గా మా ఇన్సూరెన్స్ కంపెనీ కేసులన్నీ సారే చూస్తున్నారు. ఆ కేసుల కోసం అప్పుడప్పుడు వచ్చి సార్ని కలుస్తూ ఉంటాను. ఇంతకీ మీరిక్కడ ఎందుకున్నారో చెప్పలేదు? మీరు లాయర్ గారి గురించి వచ్చారా? అవునండి, అవును. మేము ఈ పక్కింట్లోకి షిఫ్ట్ అయ్యాము. ఒక పని మీద సార్ని కలవడానికి వచ్చాము. అవును. కలిసారా మేడం? కలిసాం. మీరెందుకు వచ్చారు? మీ ఇన్సూరెన్స్ ఫార్మాలిటీ పూర్తయింది మేడం. సారు మీరు సైన్ చేస్తే మీరు ఎప్పుడు
లోపలికి వెళ్దాం, రండి రండి. నమస్తే సార్. నమస్తే మేడం. ఏంటి గోపాల్ ఎలా వచ్చావు? మీ కంపెనీ కేసు 4-5 వాయిదాలు పడుతుందని చెప్పాను కదా. వాయిదాలు తగ్గించడం కుదరదు. ఫీజు పెంచే మాట అయితే వాయిదాలు తగ్గించమని అడగండి. సారీ మేడం, నేను వచ్చింది అందుకు కాదు, వేరే పని మీద ఇటువైపు వచ్చి సార్ని చూద్దామని వచ్చాను. ఇటువైపు పనేంటయా నీకు? మీ పక్కింట్లో ఒక జంట ఉంది కదా సార్, వాళ్ళ పాపకు హార్ట్లో హోల్ ఉందంట. ఆపరేషన్ చేయించడం కోసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు. సంతకాల కోసం వచ్చాను. మా పక్కింట్లో యువజంట ఎవరు లేరే. 2 ముసలాళ్ళున్నారు. వాళ్ళ పిల్లలు ఫారెన్లో ఉన్నారు. మీ పక్కిళ్ళే అని చెప్పారు మేడం. ఇదిగో వాళ్ళ పేర్లేంటన్నావు? భర్త పేరు ఆంజనేయులు, భార్య పేరు జానకి, పాప పేరు మంగతాయారు. పాప వయసు ఎంత? 7-8 ఉంటాయి మేడం. ఆ పాప రావు గారు మనవరాలు కాదు కదా? వాళ్ళు ఫారెన్లో ఉంటారండి. అయినా వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయాల్సిన కర్మేం పట్టింది? మనలా కోటేశ్వరులో ఎంత పెద్ద జబ్బు వచ్చినా సొంత డబ్బుతో ట్రీట్మెంట్ చేయించుకుంటారు. వాళ్ళు ఎవరై ఉంటారు? వాళ్ళ పై పోర్షన్ ఖాళీగానే ఉంది. ఎవరైనా రెంట్కొచ్చారేమో? రెంట్కే వచ్చుంటారు సార్. ఎందుకంటే వాళ్ళు ఇదివరకు స్కూల్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. ఎవరో వెళ్ళి చూద్దాం ప్రసాద్. మనకెందుకు బోనా? అంతేలే. ఆ మొగుడు పెళ్ళాలు గొడవపడి విడిపోవాలనుకుంటే మనకి పని గాని, వాళ్ల పిల్లలకే జబ్బొస్తే మనకేంటి? సరే సార్, నేను వెళ్ళొస్తాను. మళ్ళీ వాయిదాలు కలుద్దాం. ఉంటాను సార్. ఉంటాను మేడం. ఏంటి మీరు చెప్పేది? ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇక్కడ దాకా వచ్చాడా? అవునత్తయ్య, మా అన్నయ్య పొరపాటున ఈ ఇంటి గురించి చెప్పేశాడు. పక్కింట్లో ఉంటామని ఏజెంట్తో అబద్ధం చెప్పి ఏదోలా మేనేజ్ చేశాము. అతను మామయ్య గారితో మా గురించి చెప్పేస్తాడేమో అని చాలా భయపడ్డాను. పేర్లు మారటం వల్ల ప్రాబ్లం ఏం రాలేదు. భగవంతుడా, ఎంత పెద్ద గండం గడిచింది. ఇంకా నయం, ఆ ఏజెంట్కు మీ అసలు పేర్లు తెలియవు. ఆ దేవుడే మనల్ని కాపాడాడు. ఈ అబద్ధాలు చెప్పడాలు, భయపడ్డాలు, కంగారు పడ్డాలు ఎందుకమ్మా? ఆయనతో నిజం చెబితే పనైపోతుంది కదా.
చెప్పడానికి క్షణం పట్టదు హర్ష. కానీ ఆ విషయం మీ నాన్నగారు ఎలా అర్థం చేసుకుంటారో, మీ పిన్ని ఎలాంటి పెడర్థాలు తీస్తుందోనని వెనకాడుతున్నాను. ఇలా ఎన్నాళ్ళమ్మా? పరిస్థితులు చక్కదిద్దేంత వరకు తప్పదండి. మన వల్ల అత్తయ్య గారు బాధపడకూడదు. కానీ మీరు మంగా బాధపడుతున్నారు కదండి. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు కదా. కొన్నాళ్ళు ఓపిక పట్టు హర్ష. త్వరలోనే దేవుడు మనకు పరిష్కారం చూపిస్తాడు. మమ్మీ, అది మంగ గొంతులా ఉంది. మమ్మీ, మంగ. మంగా, అయ్యో, ఏంటి భువనా, ఏంటి ఆగిపోయావు? ఒక్క నిమిషం. మంగా. మంగా, ఎలా వచ్చావు ఇక్కడికి? మావి తీసుకొచ్చారా? లేదు మమ్మీ, గోపాల్ అంకుల్ ఉన్నారు కదా, ఆయన కార్లో వచ్చాను. అంటే ఆ ఇంట్లో నువ్వు చెప్పే వచ్చావు కదమ్మా? లేదు నానమ్మ, చెప్పకుండా వచ్చాను. అంటే నువ్వు ఆ ఇంట్లో చెప్పి రాలేదమ్మా? అలా రాకూడదు కదా మంగా. అక్కడ మావయ్య ఎంత కంగారు పడుతూ ఉంటారు. ఎవరో చిన్నపిల్లల గొంతులా ఉంది కదా. నేనే గొంతు వెళ్ళలేదే. నాకు వినిపించింది. వెళ్ళి ఎవరో చూసొస్తాను.
ఎందుకు మంగా ఇలా చేసావు? సారీ మమ్మీ, అక్కడ ఉండలేకపోయాను. నిన్ను చూడాలనిపించింది. నన్ను చూడాలనిపిస్తే ఫోన్ చేయాలి కదా మంగా, సడన్ గా రాకూడదు కదా.